నందు ప్రియులారా, సహోదరి సహోదరులారా, ప్రభు నామమున మీకు వందనాలు. ఈ సమయంలో మనమందరము ఇప్పటిదాకా యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో పలికినటువంటి మాటల్లో 2 మాటలు మనం విన్నాము. అయితే ఈ సమయంలో మనమందరము కూడా 3వ మాటను జ్ఞాపకం చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారిని శిలువ వేసిన ప్రాంతములో ఆయన శిలువ మీద వ్రేలాడుతూ ఉండగా ఆయన ఎదురుగా కనిపిస్తున్నది ఎవరో తెలుసా? ఆయన తల్లి. ఆ తల్లి యొక్క సహోదరి, అలాగే క్లోఫా భార్య అయిన మరియ, అలాగే మగ్దలేన మరియ, ఇలా స్త్రీలందరూ కూడా ఆయన ముందు విలపిస్తున్నారు, బాధపడుతున్నారు, కన్నీరు విడుస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఆయన తల్లిని చూశారు. ఆయన శిష్యుల్లో అక్కడ ఉన్న వారు ఎవరున్నారు అంటే అతి దగ్గరగా ఆయన్ను ప్రేమించేటువంటి, ప్రేమగా ఉన్నటువంటి యోహాను మాత్రమే అక్కడ కనిపిస్తున్నాడు. యోహాను ఆయన్ను చూశాడు, ఆయన యోహానును చూశాడు. ఒకవైపు తల్లి, ఇంకొక వైపు ఆయనకు ప్రియమైన వాడు యోహాను. ఇద్దరికి చెప్పిన మాటే ఈ 3వ మాట. ఈ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితోనూ, ఇదిగో నీ తల్లి అని యోహాను తోనూ యేసుక్రీస్తు వారు పలికారు. ఈ 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం నుంచి 27 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ 3వ మాట మనకు కనిపిస్తుంది. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్తున్నారు. ఇదిగో నీ తల్లి అని యోహానుతో చెప్తున్నారు. ఆయన పాదాల దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఆయన తల్లి. బైబిల్లో ఉన్న 4 సువార్తల్లోనూ కూడా యోహాను సువార్తల్లో మాత్రమే మేరీ గురించి, అంటే శిలువ దగ్గర ఆమె గురించి వ్రాశారు. యోహాను సువార్తలో ఆమె గురించి వ్రాయబడిందే. ఆమెతో పాటే యోహాను కూడా ఉన్నాడు. ఆ టైం పస్కా పండుగ అండి. పస్కా జరుగుతున్నటువంటి క్రమంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పస్కా ఆచరించడానికి ఎక్కడ ఉన్నా కూడా యెరూషలేము వచ్చేవారు, మరియు యెరూషలేము వచ్చేవారు. లూకా సువార్త 2:41 ప్రకారముగా. యేసుక్రీస్తు వారు తన పరిచర్యను ప్రారంభించక ముందే ఆయనకు సంరక్షకునిగా ఉన్నటువంటి యోసేపు చనిపోయి ఉండవచ్చు. ఈ విషయం చరిత్రలో చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు వారి సమయానికి ఆయన ఉండరు. అందుకే పరిచర్య ప్రారంభించడానికన్నా ముందే యోసేపు చనిపోయారని చరిత్ర చెబుతుంది. అయితే శిలువ శిక్ష సమయానికి ముందే యోసేపు మాత్రం లేడు అని అర్థం కావాలి. ముందే చనిపోయాడు. పరిచర్యలో కానీ, శిక్షలో కానీ, శిలువ దగ్గర కానీ, వీళ్ళతో కానీ ఎక్కడా కూడా లేడు. అందుకే కనిపించలేదు. యోసేపు చనిపోయాడు అప్పటికే. ఇప్పుడు మరియ ఒంటరిగా మిగిలిపోయింది. అప్పటి నుంచి యెరూషలేముకు పస్కా ఆచరించడానికి తన బంధువులతోనూ స్నేహితులతోనూ వెళ్తూ ఉండేది. ప్రస్తుతం ఈ పస్కాకు మాత్రం తన దైవ కుమారుడు మరియు పేగు పంచుకొని పుట్టినటువంటి ఆ యేసుక్రీస్తు వారు చనిపోయేటువంటి స్థితిలో ఉన్నారు. అరెస్టు చేశారు, చిత్రహింసలు చేశారు, దారుణంగా కొట్టబడ్డారు. ఇప్పుడు శిలువ మీద వ్రేలాడుతూ చనిపోతున్నారు. ఖచ్చితంగా యేసుక్రీస్తు వారితో చాలా ప్రేమగా, ఆయనకు దగ్గరగా ఉండేది. ప్రతి తల్లి కూడా అలానే ఉంటుంది. కానీ భర్త చనిపోయి ఉన్న ఒక్కగానొక కుమారుడు, అది కూడా దేవుని పుత్రుడు, దేవుని మహిమ ద్వారా ఎంతో ఇష్టంతో పుట్టినటువంటి కుమారుడు కళ్ళ ముందు రక్తం కార్చుకుంటూ చనిపోతూ ఉంటే ఆ భయంకరమైన పరిస్థితిని చూస్తుంది మరియ తల్లి. ఎంత వేదన విలవిలలాడి ఉంటుంది. ఆ ప్రాణం ఎంత కృంగిపోయి ఉంటుందో అర్థం చేసుకోండి. దానికన్నా మరణం మేలు కదా అనిపిస్తుంది. ఈ విషయాన్ని సిమియోను అనేటువంటి ఒక యాజకుడు ముందే ప్రవచించాడు. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత యెరూషలేము దేవాలయానికి తీసుకుని వచ్చినప్పుడు ఆ శిశువు కోసమే బ్రతికి ఎదురు చూస్తున్నటువంటి సిమియోను అప్పుడే ప్రవచించాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 35వ వచనంలో, నీ హృదయంలోనికి ఖడ్గం దూసుకుని వెళ్తుంది అని తల్లి మరియతో చెప్తాడు. ఈ సిమియోను ఆ ప్రవచనమే ఇప్పుడు నెరవేరింది. హృదయం బద్దలై ఏడుస్తుంది.
ఎందరూ ఓదార్చుతున్నా, అందరూ తనతో ఉన్నా ఆమె హృదయం బద్దలై చీల్చుకుంటుంది, ఏడుస్తూ ఉంది. ఎటు తోచలేని స్థితిలో ఉంది ఆమె. అక్కడ ఉన్నటువంటి స్త్రీల గురించి ఈ ప్రస్తావన చూద్దాం. మరియతో ఉన్నటువంటి స్త్రీలు ఎవరున్నారు అంటే, తల్లి అయిన మరియతో పాటు, అంటే ఈ తల్లి మరియ కాకుండా ఈ మరియకు తోడుగా ఈ మరియతో పాటు ఎప్పుడూ ఉండేటువంటి వ్యక్తులు ఎవరు అంటే, వాళ్ళ ముగ్గురు. ఈ 4 సువార్తలు కూడా, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో కూడా ఈ ముగ్గురు కోసమే వ్రాయబడింది. మత్తయి సువార్తలో వ్రాయబడింది ఏమని అంటే, అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుంచి చూస్తున్నారు అని మత్తయి సువార్త 27, 55 వచనాల్లో మనం గమనిస్తాం. లూకా సువార్తలో ఏమని రాశారు అంటే, వ్యాధుల నుంచి స్వస్థత పొందినటువంటి స్త్రీలు మగ్దలేన మరియ, యోహన్న, సూసన్న, ఇతరులు అనేకులు ఉన్నారు అని లూకా తన 8వ అధ్యాయములో 3వ వచనంలో లూకా సువార్తలో రాశాడు. ఇలా యేసుక్రీస్తు వెంబడి అనేక మంది స్త్రీలు ఉండేవారు. కానీ ప్రస్తుతం శిలువ మీద ఆయన వేలాడుతున్నప్పుడు ముఖ్యంగా కనిపించింది, వ్రాయబడింది మాత్రం ముగ్గురి కోసం. దీనిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే, యేసుక్రీస్తు తల్లి యొక్క సహోదరి, మరియ సహోదరి. యోహాను సువార్త 19వ అధ్యాయం 25 వచనం ప్రకారంగా యేసుక్రీస్తు యొక్క తల్లి యొక్క సహోదరి ఈమె. మత్తయి సువార్తలో జెబెదయి కుమార్తె యొక్క తల్లి అని వ్రాయబడింది. మత్తయి సువార్త 27:56 ప్రకారం ఈమె కోసమే మార్కు సువార్తలో మార్కు 15:40 ప్రకారం సలోమి అని వ్రాయబడింది. ఈమె మొదటిది. ఇక ముగ్గురిలో మొదటి స్త్రీ ఈ సలోమి, జెబెదయి భార్య. ఈమె మరియ సహోదరి మరియు మరియ యొక్క బంధువు. ఇక రెండవ వ్యక్తి ఎవరు అంటే, క్లోఫా భార్య అయినటువంటి మరియ. క్లోఫా భార్య యోహాను సువార్త 19వ అధ్యాయం 25 వచనం ప్రకారంగా క్లోఫా భార్య అయినటువంటి మరియగా కనిపిస్తుంది. ఈమెనే మత్తయి సువార్త 27:56 ప్రకారం యాకోబు, యోసే అనే వారి యొక్క తల్లి అని వ్రాయబడింది. యాకోబు, యోసే యొక్క తల్లి ఈమె మార్కు సువార్త మత్తయి 15:14 ప్రకారం, మార్కు సువార్త 15:40 ప్రకారం యాకోబు, యోసే తల్లి అని వ్రాయబడింది. 3 సువార్తల ప్రకారం కూడా క్లోఫా భార్య, యాకోబు, యోసే అనే వారి తల్లి మరియతో పాటు ఇక్కడ కూడా ఉంది. ఈమె రెండవ వ్యక్తి. ఇక మూడో వ్యక్తి ఎవరు అంటే, మగ్దలేన మరియ. యోహాను సువార్తల్లో, మత్తయి సువార్తల్లో, మార్కు సువార్తల్లో, ఈ 3 సువార్తల్లోనూ కూడా మగ్దలేన మరియగానే వ్రాయబడింది. ఈ మగ్దలేన మరియ సమాధి చేసినప్పుడు, అలాగే పునరుద్ధానం అప్పుడు కూడా కనిపిస్తుంది. ఈ ముగ్గురు గురించి మాత్రం రాయబడింది. మరియతో పాటు ఉన్నది, ఆమెను ఓదార్చింది వీరితో పాటు ఉంటూ కాలం గడుపుతుంది. ఇప్పుడు ఇది మరియ పరిస్థితి అయితే, ఇప్పుడు మనం యోహాను దగ్గరికి వద్దాం. ఎక్కువగా ఇష్టపడినటువంటి వ్యక్తి యోహాను. యేసుక్రీస్తు వారు ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తిగా యోహాను కనబడతాడు. యేసుక్రీస్తు వారికి ప్రియమైనటువంటి వాడే యోహాను. యేసుక్రీస్తు తన తల్లిని చూస్తున్నప్పుడు అక్కడ యోహాను కూడా ఉన్నాడు. అమ్మతో చెప్తున్నాడు, అమ్మా, ఈయనే నీ కుమారుడు అని. అలాగే యోహానుతో కూడా చెప్తున్నాడు, ఈమె నీ తల్లి అని. ఇలా చెప్పగా యోహాను తల్లిని చేర్చుకున్నాడు, తన ఇంటికి కూడా తీసుకెళ్ళాడు. యోహాను సువార్త 19:26-27 వచనాల ప్రకారంగా ఇంట చేర్చుకున్నాడు అని రాయబడుతుంది. అంటే సొంత తల్లిలా చేర్చుకున్నాడు, ఇంట్లో స్థానం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రేమించినటువంటి ఈ ప్రేమైన శిష్యుడు ఎవరు? ఈ యోహాను ఎవరు? ఇప్పటికీ తెలియదు. కానీ చరిత్రకారుల ప్రకారం ఈ యోహానే అపోస్తులలో ఒక్కడైనటువంటి సెయింట్ జాన్ యోహానుగా చెప్తున్నారు. యేసుక్రీస్తు వారికి చేరువలో ప్రతి సందర్భంలోనూ దగ్గరగా ఉండేటువంటి వ్యక్తుల్లో ఈ ముగ్గురు శిష్యులు ఉంటారు. ఈ ముగ్గురు శిష్యుల్లో యోహాను ఒకడు. యోహాను కూడా ఉన్నాడు. రోమన్ సైనికులు రాగానే పేతురు కత్తి దూశాడు, కానీ తర్వాత అందరూ ఆయన విడిచి పారిపోయారు. మార్కు సువార్త 14:50 ప్రకారం యోహాను కుటుంబముతోనే ఉన్నాడు. మరి యోహాను తల్లి ఎవరు అంటే, మరియకు సహోదరి, మరియ యొక్క బంధువుల్లో ఉన్నటువంటి వ్యక్తి. యోహానుకు తల్లి ఉంది, కానీ ఆమెను కూడా సొంత తల్లిగా అప్పగించారు. యోహాను స్వీకరించారు. తల్లికి కూడా పుత్రశోకం లేకుండా, కొడుకు లేడని కాకుండా యోహాను అప్పగించారు. అలాగే తన తల్లితో కూడా చెప్తున్నాడు, ఆయన తన తల్లితో ఈయనే నీ కుమారుడు అని యోహానుతో
ఈమె నీ తల్లి అని చెబుతుంటే గమనించండి, ఆయన మూడో మాట వీరిద్దరికే కాదు, అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా, అది వారికి కూడా అర్థమైంది. మీరు ఇక నుంచి తల్లి కొడుకులని వారికి చెప్పినట్లు వారికి అర్థమైంది. ఆయన బాధ్యత లేని వారు కాదు. ఉన్న ఒక్కగానొక్క తల్లి మరియను యోహానుకు అప్పగించారు. యోహాను ప్రేమించే సొంత తమ్ముల్లా చూసుకునేటువంటి యోహానును తన తల్లికి అప్పగించారు. ఇద్దరికీ న్యాయం చేశాడు. ఆయన దైవ కార్యం ముగించే పనిలో ఉన్నారు. అందుకే అపొస్తలులందరూ కూడా చిన్న వయసులోనే హతసాక్షులుగా చంపబడ్డారు. కానీ యోహాను మాత్రం దాదాపు 100 సంవత్సరాలు బ్రతికి ముసలితనంలో చనిపోయాడు. యోహాను కూడా యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను విని అమలుపరిచాడు, తన ఇంట చేర్చుకున్నాడు. యోహాను సువార్త 19:27 ప్రకారంగా ఈ ఎసుబిసియన్ చరిత్రకారుడు చెప్పినటువంటి రీతిగా యోహాను తల్లికి అంటే మరియను తన ఊరికి తీసుకెళ్ళాడు. యోహాను ఊరికి తీసుకెళ్ళాడు, ఇంటికి తీసుకుని వెళ్ళాడు. చాలా బాగా చూసుకున్నాడు, ప్రేమగా చూసుకున్నాడు. ఆమె చనిపోయేంత వరకు కూడా తన బాధ్యత తీసుకొని చాలా బాగా ప్రేమగా చూసుకున్నాడని చరిత్రకారులు చెబుతున్నారు. చరిత్ర కూడా చెబుతుందండి. చూడండి ప్రభునందు పిల్లరా, యేసు వారు కేవలం యోహానుకు మాత్రమే అప్పగించినట్లు లేదు, శిష్యులందరికీ కూడా తల్లిగా అప్పగించినట్లయింది. అందుకే అపోస్తలులందరూ శిష్యులందరూ కూడా తల్లి మరియను చాలా ప్రేమగా చూసుకునేవారు, ఆదరించేవారు. యేసుక్రీస్తు వారు ఆకాశానికి భూమికి మధ్యలో శిలువ మీద వేలాడుతూ ఆ బాధ్యతను మర్చిపోలేదు, తల్లిని మర్చిపోలేదు, తన ప్రియ స్నేహితుని మర్చిపోలేదు, తన సహోదరుణ్ణి తమ్ముణ్ణి మర్చిపోలేదండి. అందుకే ఒకరికి ఒకరు అప్పచెప్పారు బాధ్యతను. అందుకే ఆయన తన తల్లి విషయంలో కూడా న్యాయం చేసిన వాడుగా, గొప్ప ఘనతనందిన వాడిగా ఉన్నాడు. అయితే ఈ విషయం మనకు అర్థమైంది కదా. ఇది కదా ఈ మూడవ మాట యొక్క సారాంశం. కాకపోతే ఈ మూడవ మాట మనకు ఏం తెలియజేస్తుంది, మనం ఏం నేర్చుకోవాలి, మనకేం నేర్పిస్తుంది? ఈ మాట ద్వారా ఆయన తల్లి పట్ల ప్రేమను, బాధ్యతను తెలియజేస్తాయండి. అలాగే యేసుక్రీస్తు ప్రియ శిష్యుని పట్ల ప్రేమను, బాధ్యతను తెలియజేస్తాయి. చిన్నతనం నుంచి కాచి పోషించి పెంచినటువంటి తల్లిని విడనాడాలి అనుకోలేదు. ప్రేమించాడు, భద్రంగా అప్పగించాడు. యేసుక్రీస్తు వారు ప్రేమించాడు. శిలువ వద్ద ఆమె ఆయన పాదాల చెంత చూస్తూ ఉంటే, ఆయన పాదాల చెంత విలపిస్తూ బాధపడుతూ ఉంటే గుండెలు పగిలేలా బాధపడుతుంది, గుండెలు పగిలేలా ఏడుస్తుంది. ఆమె ఒంటరిది, పైగా వితంతువుగా మిగిలింది. ఇప్పుడు యేసును శిలువ వేసి చంపిన తర్వాత ఒక క్రిమినల్గా భావించేటువంటి కొందరు ఈమెను అవహేళన చేయవచ్చు, దూషించవచ్చు. పైగా ఈమె కుమారుడే శిలువ వేయబడ్డాడు అని ఈమెను అవమానించవచ్చు. ఈమె తల ఎత్తుకోలేకుండా వీధుల్లో తిరగకుండా ఉంటుంది. బ్రతకడం సమాజంలో అలా తిరగడం అంత ఈజీ కాదు. ఇంకా ఉన్నటువంటి ఈమె పిల్లలు యోహాను, యాకోబులు యేసును ఈమె నమ్మినట్లుగా తల్లి నమ్మినంతగా వారు నమ్మలేదండి. యోహాను సువార్త 7:3-5 మనకు చూస్తాం. వారి దగ్గర ఆ నమ్మకం లేదు. వారు శిలువ దగ్గర లేరు. వారు శిలువ దగ్గరకు రాలేదంటే చూడండి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మరి. వాళ్ళు ఆల్రెడీ పెళ్ళిళ్ళు చేసుకొని, వివాహాలు చేసుకొని వారు వెల్ సెటిల్డ్. కానీ ఈమె ఒంటరిగా బంధువుల దగ్గర ఉంటుంది. యేసుక్రీస్తు వారు సంరక్షించుకుంటూ కాపాడుకుంటున్నాడు, చూసుకుంటున్నాడు. కానీ ఇప్పుడు అదే యేసుక్రీస్తు వారు శిలువ మీద వేలాడుతూ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మరియ పరిస్థితి ఏంటి? అలాంటి జాగ్రత్త కలిగి ముందుగానే ఆమెను అప్పగించారండి. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు అవమానాలు పడింది మరియమ్మ. కానీ ఈయన చనిపోయిన తర్వాత అలా ఉండకూడదు అని ప్రేమతో, బాధ్యతను ఒకరి ఇంట చేర్చాడు. ఈయన యోహాను కూడా అంత ప్రేమించి చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. చనిపోయేంత వరకు కూడా. ఈ మూడవ మాట ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలి, మనం ఏం నేర్చుకోవాలి, మనకు నేర్పే పాఠాలు ఏంటో మనం చూద్దాం. ఈ మూడవ మాట ద్వారా తెలియాల్సింది, నేర్చుకోవాల్సింది రెండు విషయాలు. మొదటిగా ఏదేమున్నా తల్లిదండ్రులను ప్రేమించాలి. మొట్టమొదటిగా తల్లిదండ్రులను ప్రేమించాలి. కొన్నిసార్లు పేరెంట్స్ తప్పుగా అర్థం చేసుకోవచ్చు, కొన్నిసార్లు మన నిర్ణయాలు ఒప్పుకోకపోవచ్చు, కొన్నిసార్లు వారే మిమ్మల్ని బాధించవచ్చు. యేసుక్రీస్తు వారు అదే చేశారు. ఆయన్ని సరిగ్గా యేసుక్రీస్తు వారు ప్రభుల వారిని గురించి ఆలోచన చేస్తే అదే చేశారండి. చూడండి ప్రభునందు పిల్లారా, మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రకారంగా
యేసుక్రీస్తు వారు తన ఫ్యామిలీ మీద ప్రేమను, తల్లి మీద బాధ్యతను ఏమాత్రం కూడా మర్చిపోలేదండి. ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేదు వారి కుటుంబం. సహోదరులు అసలు అర్థం చేసుకోలేదు, గుర్తించలేదు. ఆయన విషయంలో ఇలాంటివి ఏమీ కూడా లేకుండా ఆయన కూడా పడ్డాడు. కానా విందులో యోహాను సువార్త 2:1-11 వచనాలు మనం గమనిస్తే ద్రాక్షారసం అయిపోతుంది. కానా విందులో అని తొందర పెడుతుంది మరియా. మార్కు సువార్త 3:1 చూడండి, ఆయన ఇంటివారు ఆయనకు మతి చెల్లించింది అని ఆయన్ను పట్టుకోబోయారు సొంతవారే. యోహాను సువార్త 7:5 ప్రకారంగా చూడండి, ఆయన సహోదరులు ఆయన నమ్మలేదని ఉంటుంది. ఇలాంటివి ఎన్ని ఉన్నా వారికి హాని చేయలేదు, విడిచిపెట్టలేదు. నిర్గమాకాండం 20:12 ప్రకారంగా ఒక ఆజ్ఞగా ఇవ్వబడింది, నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని. అది ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. యేసుక్రీస్తు వారు తన ఫ్యామిలీ మీద ప్రేమను, తల్లి మీద బాధ్యతను మర్చిపోలేదు. మనం కూడా అంతే. ఈ పాఠం మనకి కూడా కొన్నిసార్లు చూడండి ప్రభునందులారా, కొన్నిసార్లు మనం అలాగే ప్రవర్తిస్తూ ఉంటాం, సందర్భాలు సహితంగా వ్యవహరిస్తూ ఉంటాం. ఎందుకంటే సాధారణంగా అయితే విడిచిపెట్టాలని ఎవరు అనుకోరు. తల్లి ప్రేమ గొప్పది, కుటుంబం గొప్పది అని చెప్తారు. కానీ సమయం సందర్భం వచ్చేసరికి మాత్రం అందరూ కూడా చేసేది అదే. కాబట్టి జాగ్రత్త వహించండి. రెండవదిగా మన కుటుంబ బాధ్యతలకు బాధ్యత వహించాలి. యేసుక్రీస్తు వారు తన శిష్యులకు కూడా అదే చెప్పారు. ఫ్యామిలీ రిలేషన్షిప్ కోసం మన బాధ్యత భయం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మొదటిది అయితే ఫ్యామిలీ రిలేషన్స్ రెండవది. పౌలు గారు కూడా ఇదే చెప్పారు చూడండి, చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. మొదటి తిమోతి పత్రిక 5:8లో మనం గమనిస్తాం, ఎవరైనా తన సొంత వారిని, తన ఇంటి వారిని సంరక్షించకపోయిన యెడల వాడు తన విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడవుతాడు. సొంత వారిని కానీ ఇంటి వారిని కానీ సంరక్షించకపోతే వాడు ఏమవుతాడంటే అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. కొన్నిసార్లు ర్యాష్గా ప్రవర్తించవచ్చు. మన ఫ్యామిలీస్ మీద కానీ వారే మనవారు, చివరి వరకు కూడా మనవారు వారే బాధ్యత. మన బాధ్యత ప్రవర్తన ఎలా ఉండాలంటే మొదటి స్థానం గాడ్, దేవుడు, తర్వాత ఫ్యామిలీ, మూడవది పని. దేవుని కోసం చేసేటువంటి ప్రయాస, మన ప్రయత్నం, మన పని. ఈ మూడు తర్వాత అప్పుడు మనం చేసేటువంటి పని నీ జాబ్, మీ ఉద్యోగం, మీ చదువులు, ఇతర ప్రిఫరెన్స్లు ఏదైతే ముఖ్యం అనుకుంటామో అవి తర్వాత ఇదే ప్రియారిటీ స్వీకరించాలి, ఇదే నియామావళి ఆచరించాలండి. మన కుటుంబాల పట్ల బాధ్యత దేవుని ప్రాథమిక నిబద్ధత. ఈ రెండు కూడా ఎలా పునరుద్ధరించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, ఎలా ఉంచాలి అని అనుకుంటాం. కొన్నిసార్లు కష్టం అనిపిస్తాయి. ఇతర ప్రాధాన్యతలు, ఇతర పనులు, ఇతర రిలేషన్షిప్స్లో విస్మరించుకునేటువంటి స్వేచ్ఛ మనకు ఉంది. కానీ దేవుని పట్ల నిబద్ధత, కుటుంబ బాధ్యత ఈ రెండు మాత్రం విస్మరించేవి కావు, విడిచిపెట్టేవి కాదు, ఖచ్చితంగా పాటించవలసినటువంటివి దేవుని ఆజ్ఞ. ఇక్కడ తల్లి మరియ పట్ల యేసుక్రీస్తు వారు చూపించే వాత్సల్యాన్ని చూస్తుంటే ఎంత గొప్ప ప్రేమ అది. ఆయన మరణిస్తున్నప్పుడు కూడా, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా కూడా, నేను లేకుంటే నా తల్లి పరిస్థితి చక్కగా ఉండాలని ప్రేమగా చూసుకోవడానికి యోహానుకు అప్పగించారండి. నేడు ముందు వెనక ఆలోచించకుండా, పిల్లల కోసం ఆలోచించకుండా, ఫ్యామిలీ కోసం, తల్లిదండ్రుల కోసం ఆలోచించకుండా పిల్లలు ఆవేశంలో, పిరికితనంలో ఆత్మహత్యలు చేసుకుంటూ తమను తామే చంపుకుంటున్నారు, దేవుని ఆజ్ఞను విస్మరిస్తున్నారు, ఫ్యామిలీ కోసం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. వీరందరికీ ఈ మాట ఒక గుణపాఠం కావాలి. ఈ మూడవ మాట ద్వారా మనకు నేర్పేటువంటి పాఠము కూడా అదే. మన కుటుంబాల పట్ల బాధ్యతను విస్మరించవద్దు అని మరొక్కసారి గమనించుకోవాలి. యేసుక్రీస్తు వారు పలికిన మాటల్లో అటు యోహానుకు, ఇటు మరియకు ఇద్దరు మాత్రమే ఉన్నారు, వారి కుటుంబం కూడా ఉంది. అలాగే మన కుటుంబము కూడా ఈ మాట వెనక ఉంది. దీని వెనక మనము కూడా గ్రహించుకోవాలి. మనము కూడా బాధ్యతను విస్మరించకుండా ప్రాణము పోయేంత వరకు, కడవరకు కూడా బాధ్యత మనకు గుర్తుండాలి అని మనకు అర్థం కావాలి. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపా కాపుదల మనందరికీ తోడయుండి మనల్ని బలపరచునుగాక. ఆమెన్, ఆమెన్.